సో గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి పక్కన పెడితే ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలన్నా కన్స్కమ్ మన బస్తీలోనో గల్లీలో ఉన్న దవాఖానకు పోవాలన్నా కన్సల్టెన్సీ ఫీజు మినిమం 200 300. ఇక పెద్ద హాస్పిటల్కి పోతే మీ అందరు కూడా ఎరకనే పోయిన వాళ్ళకి 500 పైన 600 పైన ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఒక షాకింగ్ అనిపించింది. ఇగో అదేం తెలుసా, ₹1 కార్పొరేట్ వైద్యం, ₹1 కన్సల్టెన్సీ, రూపాయి డాక్టర్ కథ ఏంది అని అనిపించింది. అందుకని అసలు ఈ కథ ఏంది తెలుసుకోవడానికి వచ్చేసిన. సో ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా బాలింగంపల్లి దగ్గర, ఇంకా చెప్పాలంటే బాలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది కదా, సో ఆడుంది. సో ఒక్కసారి నేను కూడా హాస్పిటల్ లోపలికి పోతున్నా. నిజంగానే వీళ్ళు చెప్పుకున్నట్టు బోర్డులు బయట పెట్టినట్టు కార్పొరేట్ వైద్యం ఉందా, అసలు రూపాయి కన్సల్టెంట్స్ కథ ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. మొత్తం నేనైతే హాస్పిటల్ లోపలికి వచ్చేసిన. ఒక్కసారి టీమ్ కన్సల్టెంట్ అనే బోర్డు కనిపిస్తుంది. ఒక్కసారి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో మీరు కూడా చూడండి. గైనక్ సంబంధించి అయితే బయట మనం ఏ హాస్పిటల్కి పోయినా కానీ మినిమం 800. ఇక డర్మా అంటే సామాన్యులకు అందని పరిస్థితి, మీ అందరు కూడా ఎరకనే. ఎందుకంటే కన్సల్టెంట్కి పోవాలి, మందులు చిట్టి మందులు తీసుకొని పోవాలంటే మినిమం 5 నుంచి 10,000 అయితే జోబ్లోకి వెళ్ళి ఒడ చేసుకోవాలి. సో అట్లాంటిది ఇక్కడ రూపాయికే డర్మటాలజీ ఉంది కన్సల్టెంట్ అంటే నాకైతే మస్తు ఆశ్చర్యం అనిపించింది. అండ్ దాంతోపాటు పీడియాట్రిక్, సో పిల్లల దవాఖానలో కూడా అంతే జోబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. నేను నీడేంది ₹1 కన్సల్టెంట్, నిజంగా అసలు ఇది వర్కౌట్ అవుతుందా, అసలు ఈ డాక్టర్స్ ని మనం కలవాలంటే ఎప్పుడెప్పుడు రావాలి, ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ని నడిపించే వాళ్ళు ఉన్నారు మనతో. మేడం నమస్తే. నమస్తే. ఏంటండి ఇదంతా? నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇంత కమర్షియల్ కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ బయట ఉంది కాబట్టి మీరు ఆశ్చర్యపోవడంలో అసలు తప్పేం లేదు. బట్ దిస్ ఈజ్ అవర్ మోటో. దిస్ రూపాయికే వైద్యం అన్నది మా పైడి రాకేష్ రెడ్డి గారు, మై ఫాదర్, ఇట్స్ హిజ్ ఐడియా అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ థింగ్. విద్య, వైద్యం, ఉపాధి అన్నది అందరికీ అందాలి అన్నది ఆయన డ్రీమ్. సో ఇట్స్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. మెయిన్లీ ఇది పెట్టిన కారణం ఏంటంటే బయట రెగ్యులర్ క్రౌడ్ 500 to 700 మినిమం ఒక కన్సల్టేషన్ ఫీ. అసలు ఫస్ట్ మనకు జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా చూపించుకోవాలి అంటే ఒక భయం. ₹1000 పెట్టినాక మళ్ళీ 10,000 టెస్ట్లు రాస్తారు. బికాస్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ దెమ్ ఆల్సో టు డూ సమ్ బిజినెస్. అలాంటప్పుడు ఏంటంటే పేదవాళ్ళు అసలు హాస్పిటల్ వెళ్ళడం ఒక ఇది అయిపోయింది, లగ్జరీ అయిపోయింది వాళ్ళకి. హాస్పిటల్ వెళ్ళాలంటేనే ఇంకేదో మనం షాపింగ్ మాల్ వెళ్ళినట్టు మనీ ఖర్చు అయితే. ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పోవాలన్నా కూడా ఎనీవన్ కష్టమే అది కూడా. Only rich people can afford these days the good hospitals. Ante. If you are going to any big hospitals, name it, whether it's KIMS, Yashoda, Apollo, anywhere, they are providing good services. But దానికి తగ్గట్టు ₹1000 నుంచి 12,000 మినిమం కన్సల్టేషన్ ఫీ అండి అక్కడ. సో అవి అందరం మనం ఎఫర్ట్ చేయలేము. మేము ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ ఒక కన్సల్టేషన్, ఒక పర్సన్ కి నాకు బాగాలేదు అంటే డాక్టర్ దగ్గరికి భయం లేకుండా రావచ్చు. ఇదే హుండీలో ₹1 వేసి ఏ డాక్టర్ దగ్గరైనా ఫ్రీ కన్సల్టేషన్స్ చూపించుకోవచ్చు. సో ఎంతమంది ఉన్నారు అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా ఇక్కడ? We have a general physician, we have a orthopedician, and we have a pediatrician coming weekly once, and a gynec coming weekly twice, and dermatologist coming weekly twice, and we have couple more, like name it, any department, more than 10 departments మేము ఇక్కడ సర్వ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు. వీ హ్యావ్ ద మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్. She works, she's a retired gynecologist. She works as a professor and she's doing here for us. And అలా ఏదో ₹1 పెట్టాం కదా అని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చాం. మాకు మా క్వాలిటీ, మా నేమ్ ఇస్ అవర్ లేబుల్. సో మేము ఫ్రీ పెట్టాం కదా అని ఎలా పడితే అలా నడిపించడం. మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే డాక్టర్స్ ఉన్నారు, వెరీ ఎక్స్పీరియన్స్. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ హియర్. ఫస్ట్ ఏంటంటే మెడికల్ అవేర్నెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం జనాలకు. సో ఒక్కసారి మీ హాస్పిటల్ కూడా చూపిస్తారా? అంటే చూడడానికి హ్యాస్టీస్ మనం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే ఎట్లా ఉంటుందో అడ్డైర్ అయితే కంప్లీట్ అట్లే ఉంది. ఇప్పుడు ఇది మా ఇష్టంగా చేసామండి, అలా అని చెప్పి ఎలా పడితే అలా కాదు. అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇట్ మా ఓన్ ప్రెమిసెస్. మై ఫాదర్ అండ్ మై సెల్ఫ్ వి బోత్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో ఏంటంటే ఇది ఎలా అంటే మనం రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు మా కోసం వస్తున్న వాళ్ళు ఫలానా వాళ్ళ హాస్పిటల్ అంటే అది మా పేరు. నార్మల్ గా పైసలు ఖర్చు పెట్టి మిగిలించుకోవాలి అనుకుంటే అది సర్వీస్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రూమ్ పెట్టేసుకొని పెట్టవచ్చు. దిస్ ఇస్ అవర్ నేమ్ అండ్ అవర్ బ్రాండ్.
వి వాంట్ టు డూ సర్వీస్ హోల్ హార్టెడ్ గా చేద్దాం అని అంతే. ఇది రెంట్ ఇస్తే సో అట్లా ఫిక్స్ అయ్యిండ్రు. సో ఈ ఇనిషియల్ మాట ఫిక్స్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years 3 years కెళ్ళి రన్ చేస్తున్నారు. ఈ సెటప్ చేయడానికి ఐ టుక్ ఒక 1 year కంప్లీట్ ఇంటీరియర్స్ చేపియడము ఇవంతా కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్స్ కానీ అంతా ఇట్స్ టుక్ ఏ 1 year. ఆఫ్టర్ కోవిడ్ వి రియలైజ్డ్ దట్ పీపుల్ నీడ్ మోర్ ఆఫ్ మెడికల్ అవేర్నెస్ అండ్ మెడికల్ సర్వీసెస్. ఎవ్రీ మంత్ ఇదే కాదు, వీ డూ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ మంత్లీ ట్వైస్. వీ గో టు పీపుల్ ఆల్ ది స్లమ్స్ అనుకోండి, పార్క్స్ అనుకోండి, ఎక్కడైనా మనం మంత్లీ ట్వైస్ వెళ్తాము, మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అంటే చాలా మంది ఇంటి బయటకు రారు చిన్న చిన్న వాటి కోసం, వాళ్ళకి వెళ్ళి మనం చెప్పడము అలా. ఇట్స్ నాట్ జస్ట్ 1 rupee hospital. We are a team who create more of medical awareness for women, kids and senior citizens. Regular checkups చేసుకోవాలని చెప్పడము. మేము వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేసి we do free blood test and free many more tests and we provide medications to people. ఓకే. సో ఒక్కసారి మీ హాస్పిటల్ కూడా అట్లే చూసేద్దాం. Yeah, and this is the pharmacy. We'll start from here. రండి. సో హాస్పిటల్ కి వచ్చిర్రు అంటే మందులు కూడా ఇక్కడనే తీసుకొని పోవచ్చు. కానీ మందులు కంప్లీట్ ఫ్రీ అయితే కాదు. రూపాయికి దవాఖానకు వచ్చినాము అంటే మందులు ఫ్రీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఫార్మా You have a very minimal prices and whatever you get you can take and go. అంతే. ఇట్లా మనం దాని మీద మార్జిన్ చేయడం అట్లా, మనకి ఎంత రీజనబుల్ వస్తే మనకు ఫార్మసీ నుంచి ఎంత వస్తే అంతే. అండ్ ఈవెన్ ఇఫ్ దే కాంట్ ఎఫర్డ్ దట్ వి ప్రొవైడ్ ఫర్ దెమ్ దట్ ఆల్సో. ఓకే. డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఇప్పుడు పేషెంట్ కాంట్ ఎఫర్డ్ దట్ మెడికేషన్, ఫ్రీగా కూడా ఇచ్చేస్తాం. సో దే వర్క్ హియర్. ఆ టీమ్ అందరు పాత టీం అన్నమాట. మనం ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఓకే. సో మాతో పాటు ఈ ఐడియాలజీలో వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు, అదే మంచితనంతో. And this is our reception where we initially register here and our nurses take care of whatever the things we have to do, client registration, and then from here we take them to doctors. కన్సల్టెంట్. Consultants ఇక్కడ. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కన్సల్టెంట్ ఏనండి? First and even in second floor we have more of consultations for doctor. So ఇక్కడ మా జనరల్ ఫిజిషియన్ గారి cabin and we provided a bed for a regular check and all. And the sir వాళ్ళు ఇక్కడ ఉంటారు and there's another cabin here. And this doctor comes in the evening. That's one more cabin for them. Okay. And these are the restrooms, washrooms ikkada. Every floor is very well maintained. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు మరి ఇక్కడ డాక్టర్స్? అంటే ఈవినింగ్ 9 నుంచి నైట్ 9 వరకు. సో దే టేక్ షిఫ్ట్స్. మార్నింగ్ ఒక ఇద్దరు డాక్టర్స్, ఈవినింగ్ ఒక ఇద్దరు డాక్టర్స్. మార్నింగ్ ఎవరి డిపార్ట్మెంట్స్. జనరల్ ఫిజిషియన్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్. ఓకే. హోల్ డే 12 hours మనకు అవైలబుల్. స్పెషాలిటీస్ ఏంటంటే కొన్ని స్పెషాలిటీస్ మార్నింగ్, కొన్ని ఈవినింగ్, బికాస్ పీపుల్ కమ్ ఆఫ్టర్ వర్క్. అవును. వి మేక్ షూర్ దట్ వాకిన్ ఎలా ఉంటది? It's good. It's very good. At we surprise మంచి చదువుకున్న వాళ్ళు మంచి, అంటే they can afford private hospitals but they come here because they've seen అంటే మంచి డాక్టర్స్ ఉన్నారు and they are not commercialized. ఇప్పుడు మా దగ్గర ఇక్కడ చూపించుకుంటే మాకేం ఇక్కడ రాదు కాబట్టి unnecessary టెస్ట్ కానీ unnecessary మెడికేషన్స్ ఇవ్వం కదా, because it's a trust. సో దే బిలీవ్ దట్ అనమాట. బయటకు పోతే 500 వదిలేయండి, 500 బదులు 50,000 ఖర్చుతో వస్తారు. సో ఆ నమ్మకంతో చాలా మంది వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రమ్ సరౌండింగ్ చాలా మంది వస్తారు. అండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. పీజీస్, కాలేజెస్ ఎక్కువనే, మన అంబేద్కర్ కాలేజ్ కానీ ఏవి కాలేజ్ కానీ ఇక్కడ చాలా ఉంటాయి. సో పిల్లలు కూడా పాపం దే కాంట్ ఎఫర్డ్, సో దే కమ్ హియర్ అండ్ వీ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. And we organize every 3 months we do blood camps here, free blood donation. So చాలా మంది యూత్ పార్టిసిపేట్. మీరైతే చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి రూపాయికే దవాఖానకు రండి అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టి మరి సర్వీస్ చేస్తారు. కానీ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఇట్లా ఎవరైనా స్వచ్ఛందంగా చేస్తున్నారు, లేదంటే అందరికి మళ్ళీ పేమెంట్స్ అండ్ రెగ్యులర్ బయట హాస్పిటల్స్ లాగానే ఉంటుందా? రెగ్యులర్ అని నేను చెప్పను. వి పే దెమ్ బట్ నాట్ లైక్ బెస్ట్ అండ్ బెస్ట్ లైక్ ప్రైవేట్ హాస్పిటల్. వాళ్ళు కూడా మా ఇంటెన్షన్ అర్థం చేసుకొని మినిమల్ ఫీజెస్ తోటి, నాట్ టూ మచ్ బట్ వి పే దెమ్ గుడ్. అండ్ దే ఆల్ అంటే ఎక్స్ట్రా అవర్స్ చేయడము మెడికల్ క్యాంప్స్ కి, ఇట్స్ అవుట్ ఆఫ్ దేర్ సాలరీ బట్ దే కమ్ ఫర్ ఎక్స్ట్రా క్యాంప్స్ అండ్ ఆల్. బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ట్రా వర్క్ చాలా ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు మా ఇంటెన్షన్ అర్థం చేసుకొని మాతో పాటు మా టీం కూడా అలానే ట్రావెల్ చేస్తుంది. ఈ 2.5 years నుంచి ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు మాకు టీం. ఓకే. నో వన్ హస్ చారిటబుల్ అని చెప్పేసి వాళ్ళకైతే జీతాలు ఇవ్వకుండా ఉండరు, వాళ్ళకి కూడా టైంకి జీతాలు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, సాలరీస్ ఉంటాయి. అది మన ఇంటెన్షన్, మన ఐడియాలజీ. యు కాంట్ పుట్ దట్ ఆన్ ఎవ్రీ వన్. బట్ యా డెఫినెట్లీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, దే ఆర్ రిటైర్డ్, దే ఆర్ హోమ్,
they want to come and do service, we would welcome them, we would love to have them here. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు డాక్టర్స్ రిటైర్ అయ్యి వాళ్ళకి సర్వీస్ చేయాలనేది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యా వీఆర్ హియర్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అండ్ డూ సర్వీస్, ఇట్ వుడ్ బి గ్రేట్, యూ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఐడియాలజీ అండ్ విల్ షో యూ అవర్ డయాగ్నోస్టిక్స్ ఆల్సో. డన్. సో ఇప్పటి వరకైతే హాస్పిటల్, డాక్టర్స్, చెకప్స్ అవన్నీ బిజీ ఉన్నాయి. మనం ఆడ పేషెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు. సో ఒక్కసారి పైకి పోదాం డయాగ్నోస్టిక్ సెంటర్. సో ఆడ ఏమేమి వ్యవస్థ ఉంది అనేది కూడా చూద్దాం పదండి. ఇక ఫస్ట్ ఫ్లోర్ చూసినాం కదా, ఫార్మసీ అండ్ డాక్టర్ కన్సల్టెన్సీ అండ్ రిసెప్షన్ కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం. సో ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ ఇట్స్ డయాగ్నోస్టిక్స్ అండి. అది కాక ఇంకా డాక్టర్ క్యాబిన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఫిజియోథెరపీ వార్డ్ ఉంది. సో వీ హ్యావ్ ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్రే, బ్లడ్ పిక్చర్స్, ఈసీజీ, టిఎంటీ, సో వీ హ్యావ్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్. అయితే కన్సల్టెంట్ ఏమో రూపాయికి వేస్తామన్నారు, మరి డయాగ్నోస్టిక్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే బయట చేయించుకోవాలన్నా చాలా పైసలు. ఎక్స్రే ఉందనుకోండి ఎగ్జాంపుల్, మనకు బయట ఉన్న ప్రైస్కి ఇక్కడ 60% స్లాష్ ఉంది. అంటే ల్యాబ్ టు ల్యాబ్ ఎక్స్రే ఫిలింకి ఆ మెషిన్ వాడినందుకు వాళ్ళ కోసం చేస్తుంది. అది కూడా ఎఫర్ట్ చేయలేమంటే అది కూడా ఫ్రీగా చేసేస్తాం. వీ గివ్ అన్ ఆప్షన్. మనం ఆ పేషెంట్ని బట్టి కాంట్ ఎఫర్ట్ అంటే వీ డూ కట్ ఆఫ్ ద ఫీ. అండ్ మంత్లీ ట్వైస్ వీ ఆల్సో డూ ఫ్రీ టెస్ట్ అండ్ బ్లడ్ పిక్చర్స్. ఇక్కడే ఒక వీకెండ్ పెట్టి మనము కంప్లీట్ కింద మంత్లీ వన్స్ మనకి ఏదో ఒక అకేషన్ని తీసుకొని మేమే బయట బ్యానర్స్ కట్టి మరి రండి, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి మరి అనౌన్స్ చేసి వి డూ హార్మోనల్ టెస్ట్. ఇప్పుడు ఈ మధ్య కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి, క్రియాటినిన్ టెస్ట్, ఉమెన్ కి థైరాయిడ్ టెస్ట్, ఇవంతా అవేర్నెస్ మెయిన్లీ. యాజ్ ఐ టోల్డ్ యూ కావ్య, మోర్ దెన్ ఎనీథింగ్ మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని సొసైటీలో. దట్ ఈస్ అ మెయిన్ అంబిషన్. ఓకే. సో చాలా సీరియస్ గానే ఎఫర్ట్లు పెడుతున్నారు మేడం దీని మీద మీరు. అయితే యు ఆర్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్? Yes, I've done my dental. I'm a dentist, and I've done my business studies in abroad. I lived in abroad for more than 13 years. So recent ga for all these things I moved back to India. India move అయినప్పటి నుంచి this is the mission we started. అండ్ సమ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనమాట. ఇక్కడ ఈ మెడికల్ ఫీల్డ్లో అవేర్నెస్ కోసం అని ఇట్లా ఈ చారిటబుల్ హాస్పిటల్ ఒకటి. అది కాకుండా మనము మా నేటివ్ అయిన నిజామాబాద్లో వీ డెవలప్ మోర్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ స్టోరేజెస్, అవన్నీ రూరల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి. ఈ మధ్య మనం ఒక బ్రాండ్ అంకాపూర్ స్పైసెస్ అని కూడా ఉమెన్ ఓరియంటెడ్ బ్రాండ్, వీ క్రియేటెడ్ మోర్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ వీ క్రియేటెడ్ దిస్ బ్రాండ్, స్పైసెస్ బ్రాండ్, టు ఎంకరేజ్ ఫార్మర్స్. అండ్ హైదరాబాద్లో ఈ మధ్య కల్తీ ప్రోడక్ట్స్ వస్తున్న టైంలో ఒక ఫార్మర్ నుంచి డైరెక్ట్గా ఒక స్పైసెస్ కానీ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా రీచ్ అయితే ఆ టేస్ట్, ఆ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ దే షుడ్ ఫీల్ ఇట్ అని ఐ స్టార్టెడ్ ఇట్. వి గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. వి జస్ట్ లాంచ్డ్ ఇట్ 2 months బ్యాక్. ఇట్స్ ఫర్ మనకి ఏంటంటే విలేజ్లో వాళ్ళకి ఫార్మింగ్కి ఆల్టర్నేట్ ఒకటి నేర్పివ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని ఫ్రీ బీస్ అలవాటు అయిపోతున్నాయి, అది కాదు కొద్దిగా వర్క్ చేస్తూ కూడా దే కెన్ ఇంప్రూవ్ దర్ సెల్ఫ్ అని. సో అంకాపూర్ స్పైసెస్ అని కూడా ఒక బ్రాండ్. అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో అవర్ ఎయిమ్. ఎందుకంటే అందరం హైదరాబాద్కి, అందరం యూఎస్కి వెళ్ళిపోతే అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి కావాలి కదా. అంటే మ్యాక్సిమం ఎవరైనా అబ్రాడ్కి ఒక్కసారి వెళ్ళారు ఫర్ ద స్టడీ పర్పస్ ఆర్ సమ్ ఎల్స్ అని తర్వాత వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ ఇండియాకి రావాలి, మళ్ళీ ఇక్కడ ఏదైనా బిజినెస్ సెట్. They want to set whole family over there only. Mirenti? And I've traveled everywhere. My family made me like travel. I studied in Australia, I studied in London, then got settled, worked in US. అన్నీ చూసాక ఏది బెస్ట్ అంటే ఇండియా అంటాను నేను. డెఫినెట్లీ మై ఫ్యామిలీ ఈజ్ హియర్, ఇండియా ఈజ్ మై ఫ్యామిలీ. వెరీ పేట్రియాటిక్ ఆల్సో. వాంట్ టు డూ సంథింగ్. సుచరిత అంటే ఎవరు అంటే పలానా వాళ్ళ అమ్మాయి అని ఇక్కడ తెలుస్తుంది. అమెరికాలో పక్కింట్లో కూడా తెలియదు మనం ఎవరమ్మని. సగం ఎవరిలో వాళ్ళు ఉంటారు 9 to 5 జాబ్లో. దట్స్ అ మెకానికల్. ఇట్ డిపెండ్స్ ఎవరికి ఎలా నచ్చుతుందని. I've seen enough of that life. I enjoyed it. I'm not saying it's bad. I enjoyed it. I learned a lot from that. అంటే చాలా నేర్చుకున్నాం. అక్కడ ఉంటే మన విలువలు అన్నది ఇంకా అక్కడ ఉన్నప్పుడే ఎక్కువ తెలుస్తుంది. అన్నీ చూసాక ఇక్కడ రావడమే ఇంపార్టెంట్. అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి కదా, మరి నేర్చుకుందే అందుకు కదా. లుకింగ్ సో యంగ్ బట్
మీరు వర్క్కి, మీ స్టడీస్కి అండ్ యు ఆర్ రన్నింగ్ ద చారిటబుల్, దేనికి ఏమి సంబంధం లేకుండా ఉంది. హూ ఇన్స్పైర్ లేదంటే ఏమైనా పొలిటికల్ నెక్స్ట్ స్టెప్ ఆన్ ఏమైనా వేయడానికి ఏమైనా ఆలోచన ఉందా? అట్లాంటివి ఏం లేవు కావ్య. బట్ యాజ్ యూ సెడ్, యా, మోస్ట్ ఆఫ్ ద యూత్ ముందు అలా ఉండేవాళ్ళు, నాకెందుకు, నా జాబ్, నా పని, They మా want, I ఇల్లు. enjoy the life. But now I've seen a lot of people changing, Kavya. It's not just me, but it's good for country, betterment for the country, I would say. But చాలా మంది చేంజ్ అయ్యారు, అది నేననే కాదు. ఎందుకంటే అందరికి ఆ రియలైజేషన్, ఒక 75+ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కెన్ లీడ్ అవర్ కంట్రీ థర్డ్ టైం తను, అండ్ వరల్డ్ ఇస్ సేయింగ్ హీస్ ఎ బాస్. సో వీఆర్ జస్ట్ సో యంగ్, వైక్, అండ్ మనం ఇంత చదువుకున్నాం, మనం ఇంకా చేయొచ్చు కదా. తను తన బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా నరేంద్ర మోడీ గారు ఎంత చేస్తున్నారు. అలాంటి లీడర్స్ని చూసి ఇన్స్పిరేషన్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ సచ్ లీడర్స్. అండ్ ఐమ్ వెరీ పేట్రియాటిక్. ఐ లవ్ మై కంట్రీ సో మచ్. సో అదే, ఐ లవ్ మై కంట్రీ, ఐ వాంట్ డూ సంథింగ్ అనేది మనం అనుకుంటే సరిపోదు. ఏదైనా ఒక స్టెప్ చేసి యూ లవ్ యువర్ కంట్రీ అనేది ప్రూవ్ చేయాలి. జస్ట్ సేయింగ్ దట్ ఐ లైక్ మై కంట్రీ అని ఇంట్లో కూర్చొని సరిపోదు కదా. యా, ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మై ఓన్ కిడ్. అదెంత ఇంపార్టెంటో మన ఎక్స్టర్నల్గా హౌ యూ ఆర్ ఇన్ సొసైటీ ఈజ్ ఆల్సో, నీ ఐడెంటిటీ నీకు ఉండాలి కదా బయట. ఫలానా వాళ్ళు అని అంటే, యా మేడం ఇస్ దిస్ అండ్ దిస్, ఐ వాంట్ దట్. అంటే ఫాదర్, అంటే మీ ఫాదర్స్ నుంచి పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఫస్ట్ మీ ఫాదర్తో స్టార్ట్ అయింది. మరి మీ ఫాదర్ తర్వాత మీరే లీడా? అట్లేం లేదు, తను ఉన్నారు కదా, ఫ్యామిలీ నుంచి ఒకరిని ఇచ్చాం, ఆర్మీకి ఇచ్చినట్టు. ఈజ్ అన్ ఆర్మీ, హీ విల్ లీడ్. So he'll take care of it, and we'll take care of the society and other works what we have. You never know what God is given in this, but yeah, definitely. Mark Interested in politics? Service. Society service is different from the political service. అట్లా నేను అనుకోను కావ్య. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ జాబ్. పాలిటిక్స్ అయినా జాబే, ఇదైనా జాబే, ఏదైనా కానీ 100% ఆఫ్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు గివ్. నో నెగటివ్ థింకింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. నువ్వు ఒక్కటి ఏదైనా చెయ్యాలి అనుకుంటే 100% చేద్దాం అనుకుంటే, అది ఏ ఫీల్డ్ అయినా విల్ బీ సక్సెస్ఫుల్. ఫర్ నౌ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇంటెన్షన్ ఆఫ్ జస్ట్ డూయింగ్ my work, my service, and I want to create more of employment and create more medical awareness in people and women encouragement. Yeah, I'm selfish that way. I'm very much women oriented. I want to encourage more women to come out and speak for themselves, work, be very active, be very social. I'm such person. ఓకే. సో మరి విమెన్ కేర్ ఇక్కడ ఎట్లా ఉంది? అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ మనకు తెలిసిందే, వాళ్ళకి ఎవ్రీ మంత్ స్కాన్స్ ఉంటాయి. యా, మనం స్కాన్స్ అవన్నీ వి రిఫర్ అవుట్. బట్ మన రిఫరెన్స్ నుంచి పోతే దిల్ గెట్ మినిమమ్ 40% డిస్కౌంట్. ఓకే. ఎందుకంటే మన ట్రస్ట్ నుంచి రిఫర్ చేస్తాం కాబట్టి మేము పర్సనల్గా కాల్ చేస్తాం, ఇట్లా మా ట్రస్ట్ నుంచి వస్తున్నారు, మా పేపర్ ఇచ్చినాం, ప్లీజ్ డూ డిస్కౌంట్. అలా అయితేనే పంపిస్తాం. లేదు అంటే వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. బికాజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా పిఆర్ని మేము వాడతామన్నమాట. ఈ ట్రస్ట్ అనే కాకుండా పర్సనల్గా నేను చదువుకున్నాను, లేదంటే నేను బిజినెస్ వరల్డ్లో, లేదా డాడీ పాలిటిక్స్లో, ఇవన్నీ కాంటాక్ట్స్ మా పేషెంట్స్ మంచి కోసం వాడతాం. అంటే ఏ విధంగా మా కాంటాక్ట్స్ యూజ్ అయినా కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో ఇక్కడైతే కన్సల్టెంట్ ఏదైనా మేజర్ ఇష్యూ ఉంది, దే హ్యావ్ టు అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ సర్టెన్ డేస్ ఆర్ దే నీడ్ ఎనీ సర్జరీస్. సో అలాంటివి ఏంటంటే మోస్ట్లీ మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్ అండ్ మెడికల్. సో అక్కడ మేము హెల్ప్ అడుగుతాము వాళ్ళని టు డూ. అండ్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్. మాకు హల్వాల్లో అటు సైడ్ కూడా కొన్ని ఆదిత్య ఎక్సెల్ అని ఒకటి, శ్రియా హాస్పిటల్స్ అని, ఇలాంటి కొందరు హాస్పిటల్స్ మాతోటి ఈ ఫ్రీ సర్వీస్లో టైప్ అయి ఉన్నారు. మనకు కొన్ని కేసెస్ పంపిస్తే దే డూ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ కేసెస్ అంటే నిమ్స్కే పంపిస్తాము. నిమ్స్ ఎవరు వెళ్ళినా అడ్మిట్ చేసుకుంటారు. కొన్నిసార్లు బిజీ ఉంటే వి మేక్ ఏ కాల్, వి పుట్ అన్ ఎఫర్ట్ సేయింగ్ దట్ ప్లీజ్ అండి పంపండి. నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నందుకు మాకు అదొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మా పేషెంట్స్ బెడ్ ఇప్పియరా ప్లీజ్ అని చెప్పి మేము అదొక్కటి రిక్వెస్ట్ చేసుకొని బెడ్ ఇప్పించుకుని. అండ్ ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనం అలా కూడా మన పేషెంట్స్కి ఏదన్నా సో ఏ విధంగా హెల్ప్ చేయకుంటే ఆ విధంగా చేయగలుగుతాం. అంటే మెనీ హాస్పిటల్స్ మనం మాట్లాడాక చాలామంది ఇప్పుడు ముందుకు వచ్చేది నేను చెప్పినట్టు ఆదిత్య ఎక్సెల్ కానీ, ఆదిత్య కానీ, శ్రియా హాస్పిటల్ కానీ, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ టు నేమ్ ఇట్, they're helping us with our patients. If we have any major issues, if we send them, they take care of it. Usually they do it free. Ledante minimal doctor cost, because we can't expect everyone to do this. Minimal aithe chestaru. Iga free e kavalante mana government hospitals e unnai kada. The best service toti mana best doctors toti we can provide that.
ఓకే. సో ఏంటి మరి ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంకా ఆల్రెడీ ఒకటైతే ఎస్టాబ్లిష్ చేశారు. యు ఆర్ గోయింగ్ ఇన్ ద సక్సెస్ వే సిన్స్ 3 years. Yeah. సో ఇంకా We are దీన్ని planning ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? more branches ఓకే. in rural also. They're coming up and we want more, I mean, మెడికల్ అవేర్నెస్ ఎక్కడెక్కడ అవసరం ఉంది అన్న దగ్గర మేము మెడికల్ క్యాంప్స్ త్రూ అవుట్ ది స్టేట్ వి డూ, నాట్ జస్ట్ హైదరాబాద్. వి డూ ఆర్ మెడికల్ క్యాంప్స్. కొన్నిసార్లు ఓన్లీ ఈఎన్టీ బేస్డ్ మంత్ ఏదైనా పెట్టుకుంటాము, కొన్నిసార్లు ఆఫ్థమాలజీ డిపార్ట్మెంట్కి అందరికి ఐ స్క్రీనింగ్ చేపియడము. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్, ఈవెన్ ఇన్ హైదరాబాద్ దెర్ ఆర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అండ్ ఆల్. ప్రతి దగ్గర మేము ఈ గైనిక్ అవేర్నెస్, పిల్లలు ఇప్పుడు టీనేజ్లో ఉన్న గర్ల్స్కి గైనిక్ హైజీన్గా ఎలా ఉండాలి, గైనిక్ ఇష్యూస్ రిలేటెడ్ ఏముంటాయి, హౌ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, డోంట్ బీ షై, ఇలాంటివి మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాం. మాది ఇప్పుడు మన ఏమంటారు, జస్ట్ గివింగ్ ప్రోడక్ట్, ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఏదో ఇచ్చి ఇది ఇస్తే ఒక మెడిసిన్ ఇస్తే అయిపోతుంది అన్న సర్వీస్ కాదు మాది. వాళ్ళకి ఆ మెడిసిన్ ఎందుకు ఇస్తున్నాం అన్నది అవేర్నెస్ ఇవ్వాలి ఫస్ట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, జ్వరం వస్తేనే దవాఖానకు పోవాలి, లేదంటే నొప్పి వస్తేనే డాక్టర్ని కలవాలి, లేదంటే మేజర్ ఏదైనా ఇష్యూస్ ఉంటేనే పోవాలి అనేది బాగా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరి మైండ్లో అట్లా ఉండిపోయింది. అది ఉండడం వల్ల అసలు ఎంతవరకు మెడికల్ అవేర్నెస్ ఉందంటారు? అదే అంటున్నా. అది ఏమైపోయిందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల వచ్చిన భయం అది. లేదు అని అంటే ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు గెట్ యువర్ టెస్ట్ డన్, అంటే కంప్లీట్ బాడీ టెస్ట్, ఆల్ ది స్కానింగ్స్, టెస్ట్, బ్లడ్ పిక్చర్ టు నో వాట్ ఈస్ యువర్ బాడీ. అది యూత్ నుంచి పడితే పెద్దవాళ్ళ వరకు. మనకేంటంటే సీనియర్స్ అవ్వగానే ఎవ్రీ ఇయర్ జనవరిలో ఫస్ట్ వీక్ వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటున్నారు. ఈ మధ్య ఆ అవేర్నెస్ అన్న వచ్చింది, అది పెద్దవాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ కావ్య, దే నాట్ గోయింగ్, దే థింక్ మనం యంగ్ అని. బట్ యూర్ సీయింగ్ సో మెనీ హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఆల్ వెరీ ఇట్లా 20, 30 క్యాన్సర్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, ఉమెన్ హ్యాస్ బికమ్ ద మేజర్ ఇష్యూ ఇన్ ఇండియా నౌ. సో వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్. టీనేజ్ గర్ల్స్ లోపే, అంటే బిలో 15 years 16 years లోపే యూ హ్యావ్ టు గెట్ యువర్ సర్వైకల్ వ్యాక్సిన్. దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ థింగ్. ఇప్పుడు మనం తీసుకున్న దానికన్నా కూడా అప్పుడు తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీఆర్ ఆల్రెడీ కండక్టింగ్ మెనీ ప్లేసెస్. ఉందా అయితే అవేర్నెస్ ఎంతవరకు సొసైటీలో? లేదు, ఐ అగ్రీ. నౌ దే ఆర్ క్రియేటింగ్ దెమ్సెల్ఫ్. గూగుల్ హ్యాస్ బికమ్ మోర్ మిస్లీడింగ్. గూగుల్ డాక్టర్ ఎక్కువైపోయింది, అందరూ అన్ని గూగుల్లో కొట్టేసి దే సీయింగ్ ఎవ్రీథింగ్ అండ్ దే థింక్ దట్ దే నో ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఐ వుడ్ సే మనం ఎవ్రీ 6 months కంపల్సరీ బాగున్నా, మనకంతా బాగున్నా అని వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వన్స్ ఇన్ ఎ వైల్ యూర్ ఫీలింగ్ లిటిల్ టైర్డ్, డల్, రొటీన్ కన్నా go check your blood pictures or check your food and make your habit like everyday walking చేయడము, healthy lifestyle maintain చేయడము, food, everything is important part of your lifestyle. Your lifestyle has to be so good. ఈ ఏజ్లో ఏం లేదు, 20 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎవరికైనా సేమ్ వస్తుంది. అది క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఈ మధ్య మెడికల్ అవేర్నెస్ కొద్దిగా స్టార్ట్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను, చాలా చోట్ల చూస్తున్నాము. కానీ ఇంకా అవేర్నెస్ తేవాలి. అదే అంటున్నది, ఈ హాస్పిటల్ పెట్టడానికి 1 rupee వైద్యం అన్నది దాని మెయిన్ ఎయిమ్. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషనే కాదు, వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం. అయితే మీరు లండన్లో చదివారు, యుఎస్లో ఉన్నాను అని చెప్పారు కదా, సో అక్కడ మెడికల్ కేర్ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ మెడికల్ అంటే తెలిసిందే మీకు కూడా, ఇది మన డబ్బుతో ముడిపడి ఉండేది, అప్పులో ఒక కుప్ప తెచ్చి పెట్టేది. I can't compare like that, but yeah, they're very organized, I would say. They have very well organized medical system. అంటే ఇట్లా మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ ఉంటాయి, వెరీ సార్టెడ్. సో అలాంటిది ఇక్కడికి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. బికాస్ ఇన్ ఇండియా దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక్కరిని అనలేవ్వలేం, ఎంత పొలిటికల్, మెడికల్, బిజినెస్ అంత మిక్స్ అయిపోయి ఉంది ఇక్కడ. ఇప్పుడు అక్కడ వాళ్ళని వీళ్ళని అనుకోవడం కన్నా ఫస్ట్ మన తరఫున మనం ఏం చేయగలుగుతాం అనేది. ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ కంట్రీ లైక్ వెదర్ ఇట్స్ యూఎస్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ లండన్. అది చాలా చిన్న పాపులేషన్ ఉన్న కంట్రీ. వాటిని డిజైన్ చేయడం ఈజీ అనిపిస్తుంది. వీఆర్ ఏ వెరీ డైవర్సిఫైడ్ కంట్రీ. ఇన్ని రిలీజియన్స్, ఇన్ని క్యాస్ట్, ఇన్ని ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్న కంట్రీలో అన్ని ఒక్క పేజ్లోకి తేవడం ఇస్ కష్టం లేదు. మెల్లిగా అది కూడా ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మటుకు మన గవర్నమెంట్వి ఉన్నాయి కాబట్టి చాలా సర్జరీస్కి, ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా అలాంటివి చాలా ఇప్పుడు మనకు ఉన్నాయి. సో దెర్ ఆర్ బెనిఫిట్స్, వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే అండ్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదు జనాలు. ఐ థింక్ కోవిడ్ టైంలో కూడా మనం చూసాం,
మెడికల్ మాఫియా అప్పుడైతే అక్కడ కూడా అట్లే ఉండేదా పరిస్థితి, లేదంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందా? చాలా స్ట్రిక్ట్. నో మెడికల్ మాఫియా. ఐ వాస్ దేర్ ఇన్ కోవిడ్ టైంలో, అక్కడే ఉన్నాను ఒక 1 వేవ్. సెకండ్ ఆర్ థర్డ్ వేవ్ టైంకే ఇటు మూవ్ అయినాను. ఐ సీన్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అదే అంటున్నాను, ఆ తర్వాతే ఈ హాస్పిటల్ వచ్చిందనమాట. అంటే చూసాము ఇప్పుడు నాన్నగారు కానీ మేము కానీ, మాకు తెలిసిన వాళ్ళని ఎవరి దగ్గరికైనా పంపిద్దాము అని అంటే ప్రతి ఒక్కరు ఇంత అమౌంట్ అయితేనే తీసుకుంటామన్నా, ఇంత అంటే మనము ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా ఏం హెల్ప్ చేయలేకపోతున్నాం. వీ బికమ్ హెల్ప్లెస్ టు ఈవెన్ గెట్ ఎ బెడ్ ఫర్ ఎ పర్సన్ అన్నది మాలో చాలా అది ఉండింది. సో దట్స్ ఫ్రమ్ వేర్ ఇట్ హాస్ ఆల్ కమ్ అప్. సో వీ థాట్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ఇంతకుముందు ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్. వీ యూస్ టు రెంట్ ఇట్ అవుట్ టు సమ్ కమర్షియల్ కంపెనీ. రెంటల్ ఒక 10 lakhs అట్లా వచ్చి అందరిని పంపించేసి దీన్ని మెల్లి కూర్చొని వాట్ షుడ్ వీ డూ అని వీ డిజైన్డ్ ఇట్, వీ మేడ్ ఇట్ అండ్ కంఫర్టబుల్ చేసాం. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎక్స్రే డిపార్ట్మెంట్, ఏది కూడా ఫ్రీ ఇస్తున్నట్టో డిస్కౌంట్ ఇస్తున్నట్టో ఉండదు కావ్య. హాస్టిస్ బయట ఎలాగైతే ఉంటుందో అలాగే మాకు మంచి చేయాలని ఉంది అని అంటే దాని క్వాలిటీతో చేయాలని ఉంది. ఈ మెషిన్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చారు? We all, you have in India every distributor you have. So all like అన్ని డయాగ్నోస్టిక్స్, లూసిడ్ కానీ విజయ డయాగ్నోస్టిక్స్ కానీ టెనెంట్ కానీ అందరు ఎక్కడ కొంటారు? మనం ఇక్కడే. అండ్ దిస్ ఇక్కడ కూడా మళ్ళీ రెస్ట్ రూమ్స్, హ్యాండ్ వాష్, హైజీన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాము. ఇక్కడే ఇన్ హౌస్ బ్లడ్ శాంపిల్స్ రన్ చేస్తాము. ఓకే. బయటికి ఇంకెక్కడికి పంపించి ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. సో ఇయర్ ఇట్ సెల్ఫ్ మనకి తెలిసిపోతుంది. ఐ థింక్ బ్లడ్ శాంపిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం ఉన్నామని కొద్దిసేపు ప్రాసెస్ ఆపిచ్చాను నేను, లేదా జనరల్గా ఇమీడియట్గా అయిపోతాయి. ఓకే. బ్లడ్ శాంపిల్స్ కూడా మనకు చూస్తున్నాం కదా. సో అది ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఎవరైతే పే చేయగలుగుతారో వీఆర్ ఏబుల్ టు చార్జ్ దెమ్, అదర్వైజ్ వి. సో అట్లా ఎలా తెలుస్తుంది అంటే పేషెంట్ కండిషన్, వాళ్ళ కండిషన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మాకు కూడా చాలా దూరం నుంచి కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బస్ చార్జెస్ పెట్టి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? బికాస్ దే కమ్, అరే మా వాళ్ళది అక్కడ ఉంది ఊర్లో, కరెక్ట్ జెన్యూన్ డాక్టర్ ఉంటారు, మేము వెళ్తాము అని ఊరు నుంచి వచ్చిన వాళ్ళు భోజనం చేసి తిని బస్ ఎక్కించే వరకు కూడా అప్పుడు మా స్టాఫ్. ఇది మనకి ఈవినింగ్ గైనిక్ మేడం వస్తే జనరల్ గా షీ టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యాబిన్. ఓకే. వీ హ్యావ్ ఎక్స్ట్రా క్యాబిన్స్ ఆల్సో బికాస్ వీకెండ్స్ ఎక్కువ డాక్టర్స్ ఉంటారు మన దగ్గర. సో దట్ టైమ్ వీ నీడ్ మోర్ క్యాబిన్స్ అని చెప్పేసి. సో గైనిక్ డాక్టర్ ముచ్చట వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతుంది, ఈ మధ్య కాలంలో మనకి నార్మల్ ఎక్కడ అవుతున్నాయి? మాక్సిమం సీజరియన్స్. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది? నార్మల్ 99% they try their best to get normal delivery. గ్రేట్. ఇక్కడ 99% సీజరియన్సే. అంటే ఇక అదే అంటున్నాను, ఇప్పుడు ఆ కార్పొరేట్ కల్చర్ మనకు అవేర్నెస్ ఉండాలి ఫస్ట్. వాట్ వీఆర్ గోయింగ్ టు డాక్టర్, మనం కూడా భయపడిపోయి నాకు ఇది చేసేసేయండి అది చేసేసేయండి ఇట్లా. మీరు కూడా ఓపిక్గా మీరు ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అన్నీ చూసుకొని ఏ టెస్ట్ ఏ మంత్లో చేస్తున్నారు ప్రతిదీ రాసింది. సో డోంట్ గెట్ ప్యానిక్. అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూల్ మైండెడ్తో నీకు కొద్ది అవేర్నెస్ ఉండి టెన్షన్ పడకుండా నువ్వు కూడా డాక్టర్ని క్వశ్చన్ చేయొచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అండ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, వై డూ ఐ హ్యావ్ టు గో టు లేబర్ దిస్ ఎర్లీ, డూ ఐ రియల్లీ నీడ్ అని మీరు కూడా కొద్దిగా రావాలి. చదువుకున్న వాళ్ళు కూడా మనం అన్నిటికీ భయపడే లోపు ఆ భయాన్నే క్యాష్ చేస్తారు జనం. ఓకే. సో అట్లయితే విదేశాల్లో ఉండదు. No, I gave delivery there. Okay. I have a normal delivery baby. I was very panicked. 40 weeks, 9 months complete అయినాయి. I was like, can I go to see an antal? నేను అడిగిన డాక్టర్, I had a male doctor, Stephen గారని ఫ్రీమన్, ఆయన అడిగిన కానీ no, you're still cool, we are trying for a normal and 100% నార్మల్ డెలివరీకే ట్రై చేశారు తప్ప నా అంతలు నేను ఈజీ అవుతుందేమో అని అడిగినా కానీ అదే యూనో దట్ దే ఆర్ వెరీ, అదే చెప్తున్నాను, దే వెరీ వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అండ్ దే ఆల్సో హ్యావ్ ఫియర్, భయం. తప్పు చేస్తే ఎనీవన్ కెన్ లీడ్ దెమ్ టు కోర్ట్, ఆ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ అది క్వశ్చన్ అంటే ఆన్సరబుల్ ఉండరు అన్నది, ఇక్కడున్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరికి ఆన్సరబుల్ ఉండరు కాబట్టి దే హ్యావ్ దట్. అది బట్ నాట్ ఎవ్రీ డాక్టర్, ద మెనీ డాక్టర్స్ హూ ఆర్ డూయింగ్ ఫర్ గుడ్. వి కాంట్ ఒక 10 మంది ఇలా చేస్తున్నారని ఆ 100 మందిని మనం అనలేము. దెర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ఎవ్రీవేర్. అంతే. న్యూట్రిషన్ ఉంటారండి ఇక్కడ న్యూట్రిషన్ అవైలబుల్. ఓకే. ఎందుకంటే ఇది కూడా ఇంకొక డాక్టర్ క్యాబిన్. ఓకే. అండ్ ఇక్కడ ఈసీజీ అండ్ టీఎంటీ చేస్తాం. ఓకే.
ఈసీజీ అండ్ టీఎంటీ. మరి టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా మళ్ళీ యాజ్ పర్ డాక్టర్ ఎప్పుడు వస్తారో వీళ్ళు కూడా అప్పుడు ఉంటారు. ఓకే. సో ఎవరైనా బయట కన్సల్టెంట్కి వెళ్ళి లేదు మాకు ఇక్కడ కొంత స్కాన్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, కొంత మాకు లిమిటెడ్ బడ్జెట్లో ఇక్కడ అయిపోతుంది అని అనుకుంటే దే కెన్ కమ్. యా ఎనీవన్ కెన్ కమ్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎక్కడ No చూస్తున్నారు అన్నది సంబంధమే లేదండి, ఎనీవన్ కెన్ కమ్. ఓకే. అండ్ ఇది కూడా ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి, ఎలా సడన్ గా డిజీనెస్, హై ఫీవర్, సో 1 day అడ్మిషన్స్ తీసుకుంటాం. ఓకే. ఇంకా కొన్ని ఫిజియో కేసెస్, కొన్ని ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అను, అప్పటిదప్పుడు వీక్ ఉంటారు, ఒక్క సెలైన్ ఒక హాఫ్ డే, అట్లాంటివి కూడా తీసుకుంటాం. ఇమీడియట్ ఉంటాయి కదా అవి ఎమర్జెన్సీ కేసెస్, ఎమర్జెన్సీస్ ఒక 2 వరకు వి టేక్ కేర్. ఓకే. బికాజ్ మరి కన్సల్టెంట్ ఫ్రీ ఇన్ కేస్ ఇక్కడ 1 or 2 days ఆర్ 1 సెలైన్ అట్లా ఏమైనా డే ఉంచలేం మనకి, మనం హోల్ డే ప్రొసీజర్స్. ఇప్పుడు 1-2 సెలైన్ లైక్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వరకే వీ హ్యావ్ అవర్ సర్వీసెస్. ఓకే. సో అట్లా మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఇన్ బెడ్ చార్జెస్ ఏమైనా ఉంటాయి ఇన్ పేషెంట్కి? యూ వోంట్ బిలీవ్ 100 రూపీస్ ఏదో తీసుకుంటున్నారు అనుకోండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అది కూడా తీసుకుంటున్నారో లేదో నాకు. సరే, అంత మంచిగా ఉంది కానీ మేడం ఇదేంటి ₹1 పెట్టుకున్నారు? అంటే ఏదో ఒకటి ఆకర్షించాలి కదా జనాల్ని. ఫ్రీ అని అంటే ఆల్రెడీ గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది అని, ఇది కూడా అదే అనుకుంటారా? ₹1 అంటే ఏదో వింతగా ఉంది నా పేరు, సమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, అంతే. ₹1 ఇచ్చిన ఇవ్వకున్నా కానీ తీసేసి ఏదో ఊరికే మనం అనాలి కాబట్టి మొత్తం ఫ్రీ అనడం కన్నా ₹1కే వైద్యం అని. ఇట్స్ మార్కెటింగ్ వే ఫర్ పీపుల్. ఏదో ఒక మ్యాజిక్ లాగా ఏదో ఒక మాట ఉండాలి కదా, ఉట్టిగా అంటే కూడా ఎవరు రాదు. ఓకే, డన్. సో చూసిండ్రు కదా హాస్పిటల్, ఆల్రెడీ అడ్రస్ నేను మీకు చెప్పిన, టైమింగ్స్ ఒకసారి అడుగుతాం. మరి టైమింగ్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్నింగ్ 9 till ఈవినింగ్ 9, అండ్ ల్యాబ్ మార్నింగ్ 7. మార్నింగ్ 7 నుంచి ల్యాబ్ టిల్ నైట్ 9 వరకు ఉంటుంది. మార్నింగ్ 7 to 9 ల్యాబ్ ఉంటుంది, మార్నింగ్ 9 to 9 డాక్టర్స్ ఉంటారు. ఓకే. చారిటబుల్ అనగానే ఒకరోజు రెస్ట్, లేదంటే ఒకరోజు లీవ్, ఒకరోజు హాస్పిటల్ క్లోజ్, ఇట్లాంటివి పెడుతూ ఉంటుంటారు. మరి ఈ ₹1 వైద్యం ఒకవేళ ఇది క్లోజ్ ఉంది అని అంటే కంపల్సరీ మేము ఇక్కడే దగ్గరలో ఎక్కడో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నట్టు ఆ వీకెండ్. ఓకే. సండే ఒకవేళ ఇది క్లోజ్ కనపడిందంటే ఏ పక్కన పార్క్లోనో పక్కన స్లమ్లోనో మేము ఉంటాం, మొత్తం టీం వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. అవేర్నెస్, ఉమెన్స్ డే అని, ఈ డే అని, డయాబెటిక్ డే అని, ఏ డే వచ్చినా వి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ గో ఇన్ టు పీపుల్ అండ్ క్రియేట్ మోర్ అవేర్నెస్ విత్ సమ్ అకేషన్. ఇంకా అట్లా ఇదనమాట. ₹1 వైద్యం అనేసరికి ఆ హాస్పిటల్ ఎట్లుంటుందో అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అసలు నిజంగా డాక్టర్లు ఉంటారా ఉండరా, నిజంగా వీళ్ళు డయాగ్నోస్టిక్స్ సెంటర్ అని పెట్టిరు, ఆడ ఎక్విప్మెంట్ ఉంటుందా లేదా అనేది నాకు చాలా పెద్ద డౌట్స్తో వచ్చిన. ఇక నేను ఎట్లుందని చెప్పుడు కాదు, మీకే అర్థమై ఉంటుంది. హ్యాస్టీస్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా లేదంటే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పోతే ఎట్లుంటుందో, హ్యాస్టీస్ నాకైతే అట్లే కనిపిస్తుంది. అండ్ సర్వీసెస్ కూడా అట్లే అవైలబుల్. సో ఎవరైనా రావాలి ఇక్కడ సర్వీసెస్ తీసుకోవాలంటే ఇక టైమింగ్స్ చెప్పారు కదా, నేను అడ్రస్ కూడా చెప్పేసిన. సో ఇదనమాట ₹1 హాస్పిటల్ సంబంధించిన ముచ్చట. మీ పేరేంటి? వాసవి. ఎక్కడ ఉంటారు మీరు? చిక్కడపల్లి. చిక్కడపల్లి టు ఎక్కడికి వచ్చారు? దగ్గరే. సో ఎట్లా ఉందండి కన్సల్టెంట్? బాగా చూస్తున్నారు. ఇంజెక్షన్స్ అవి పెట్టించుకోవడానికి వచ్చినా కూడా పెడుతున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మంచిగానే చేసుకుంటున్నారు. పేషెంట్ గా మనకి ఏమైందో కొన్ని సందర్భాల్లో తెలియదు, ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు చెప్తుంటారు. చెప్తారు. ఏమనిపిస్తుంది అంటే ఒక ₹1 ట్రీట్మెంట్ బయట ఏ కన్సల్టెంట్కి వెళ్ళినా కూడా మినిమం ఒక 500, 600, ₹1000 డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. సో ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ₹1 కన్సల్టెంట్? బాగుంది. కొంచెం ఇంకా పెట్టలేని వాళ్ళకైతే ఇది బెటర్ చాలా. సో కొన్ని సందర్భాల్లో మనం పెట్టే పరిస్థితిలో కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అవుతుంది. అవును, అలా ఏం లేదు, బాగుంది. సో ఇది వరకు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఫస్ట్ మేము వస్తూనే ఉన్నాం ఒక 10-15 days నుంచి. కొంచెం మా సార్కి వేరే ఫీవర్ ఉండే, బయట చూపించామైతే ఇంజెక్షన్స్ అవి వేయించుకోవడానికని వస్తున్నాం. అలా మొన్న నాకు కూడా చాలా వీక్గా ఉండే, అయితే సార్ దగ్గర చూపించుకున్నాం, బాగా అనిపించింది. మీ పేరు? సో ఎట్లా అనిపిస్తుంది అసలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగే ఉందా ఇక్కడ? మంచిగా ప్రైవేట్ హాస్పిటల్ లెక్కనే ఉంది. చూసుకోవటం కానీ, రిసీవ్ చేసుకోవటం కానీ, చెప్పటం కానీ మంచిగా. నేనైతే ఇంతకుముందు వచ్చాను, మంచిగా. ఇదే బయట పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది దానికి, చెప్పలేనంత. ఎందుకంటే వాళ్ళు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. స్తోమత ఉండాలి దానికి.
సో ఎంత ఖర్చు అవుతుండొచ్చు ఆ టెస్ట్లని, డాక్టర్ అని, తర్వాత డాక్టర్ ఫీజు అని? దాదాపు అయితే 20-30 వేల దాకా కూడా కావచ్చు. ఇంకంతకన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా కావచ్చు. సో ఇక్కడ మరి అట్లనే అనవసరమైన టెస్ట్లకి ఇట్లా ఏమైనా రాస్తుంటారా? లేదు లేదు సో అంటే ఫ్రీ రూపాయి కన్సల్టెంట్ ఇస్తున్నాము అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండడం కావచ్చు, లేదు ఏం లేదు. లేదు లేదు మంచిగానే రిసీవ్ చేసుకుంటే మంచిగానే చూస్తున్నారు. ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, మేము అడిగిన దానికి కూడా చెప్తున్నారు మంచిగా. చెప్తారు. సో మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి, కొన్ని అవైలబుల్గా లేవు, లేకపోయినా తెప్పించి ఇస్తాం అంటున్నారు, ఇస్తానే ఉన్నారు. టెస్ట్లు కూడా ఇక్కడే చేస్తారండి? చేస్తారు. సో టెస్ట్ల కాస్ట్ ఎట్లా ఉంటుంది బయటతో పోలిస్తే ఇక్కడ? నేనైతే ఎప్పుడు చేయించుకోవాలి టెస్ట్ అయితే తక్కువనే ఉన్నాయని నేను మొన్న అక్కడ కూర్చుంటే ఎన్న పక్కన వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనైతే చేయించుకోలేదు. బయటతో పోలిస్తే తక్కువ ఉన్నది అని అంటున్నాను. వాళ్ళు మాట్లాడుతారు. హాస్పిటల్ స్పెషాలిటీ ఎట్లాంటి పేషెంట్స్ వస్తుంటారు ఇక్కడ? హాస్పిటల్ చాలా బాగుంటుందండి. అన్ని రకాల పేషెంట్లు వస్తూ ఉంటారు. జనరల్ పేషెంట్గా నేను అన్ని చూస్తాను. చాలా మంది ఇక్కడికైతే ఎక్కువ పూర్ లేని వాళ్ళే ఎక్కువ వస్తూ ఉంటారు. కన్సల్టేషన్, ₹1 కన్సల్టేషన్ అని చాలా మందికి చాలా యూజ్ అవుతుంది. సో పెట్టిన వాళ్ళు ఒక చారిటీగా దీన్ని నడుపుతున్నారు. ఎస్, మరి ఇక్కడ వర్క్ చేసే డాక్టర్ సాలరీస్ అయినా వస్తుంటాయి మీకు? ఎందుకంటే హాస్పిటల్ అన్నప్పుడు ఫ్రీ ప్రెజెంటేషన్ ఒక బిజినెస్ అయిపోయింది. పేషెంట్ ఇన్కమ్ వచ్చినప్పుడు డాక్టర్స్ కి ఎక్కువ పే చేయడం, లేదంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇక్కడ అటువంటిది అట్లా ఏం లేదండి. సాలరీ మాత్రం ఇస్తూ ఉంటారు, మీకు ఇన్ టైం సాలరీ ఇస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. నాకు బాగా నడుస్తుంది, హాస్పిటల్ కూడా బాగా నడుస్తూ ఉంటుంది. పేషెంట్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పెట్టిన కంటే నేను 1 year అవుతుంది చూస్తున్నా, చాలా బాగా నడుస్తాను. నేను వచ్చిన గంటలు అయితే బాగా నడుస్తాను, బాగుంది. సో 1 year నుంచి మీరు ఇక్కడే మీకు చేస్తున్నారు? 1 year ఇక్కడ చేస్తున్నా. ఇంతకు ముందు సార్ ఎట్లా ఉంది? ఇంతకుముందు వేరే ఒక కార్పొరేట్ హాస్పిటల్ వేసాను నేను. బట్ దాంతో పోల్చుకుంటే ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ చాలా మంది స్తోమత లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బయట కార్పొరేట్ హాస్పిటల్ మీకు కూడా తెలిసి ఎట్లా ఉంది, ఒక్కొక్క పేషెంట్లు వచ్చిరంటే వాళ్ళకి టెస్ట్లు అనేది అన్నదని మినిమం ఫీవర్ కానీ వస్తేనే ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఫీవర్ కోసం, ఈవెన్ ఫీవర్ కోసం వస్తే 1 lakh బిల్ తీసి పంపించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మేము ఫ్రీగా చూస్తున్నారండి, ఫ్రీగా ఇప్పిస్తున్నారు సర్వీస్. అనవసర టెస్ట్లు కానీ రావడం ఉండదు. అవసరం ఉంటే రాస్తాం, చేయించుకుంటారు వాళ్ళు కూడా. చాలా 40%, 50% ఆఫ్లో వస్తుంది ఇక్కడ. ల్యాబ్ కూడా, మెడిసిన్ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. 30-40% ఫ్రీ వస్తాను. పర్ డే 50 మెంబర్స్ వస్తుంది. 50 మెంబర్స్ దాకా వస్తాం. జనరల్ ఫిజిషియన్ 40 to 50 మెంబర్స్ వస్తారు రెగ్యులర్గా. అంటే ఆర్థో సార్ ఉన్నారు, గైనిక్ మేడం ఉంది, ఆఫ్టాల్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వీక్లీ వస్తారు. ఎస్ ఎస్ సార్, అంతా బాగుంటుంది. నేను చేశాను కదా, అన్ని సర్వీసెస్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఉంటుంది.